బొబ్బిలి దొర అని మన సూపర్ స్టార్ కృష్ణ గారి ట్రిపుల్ రోల్ సినిమా 96లో వచ్చింది. నేను థియేటర్లో చూడలేకపోయా, ఆ తర్వాత చూసి బెక్క చచ్చిపోయాను. బోయపాటి గారి డైరెక్షన్ అంటే ఈ బోయపాటి వేరు, బోయపాటి కామేశ్వరరావు. పైగా మన మంగళగిరి దగ్గర అటువైపేన అనుకుంటా. ఫేస్బుక్లోనూ ట్విట్టర్లోనూ చూస్తే లాస్ట్ టైం కూడా చెప్పినట్టున్నాను, ఏవో బిజినెస్లు చేసుకుంటూ ఉన్నారట. ఈయన డైరెక్షన్లోనూ తర్వాత వేరే సినిమా కూడా బిగిన్ అయింది అన్నారు. అది మరి ఎమ్మెల్యేనో ఇంకోటో, అది కూడా ఆగిపోయింది అనుకోండి. అయితే ఈ సినిమాకి సంబంధించి ఆలోచిస్తున్నప్పుడు ఈ మధ్యకాలంలో కొంతమంది రచయితలు తమ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారి వారి అభిప్రాయాలు చెప్తున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ సినిమా చాలామంది ఇన్ఫ్లుయెన్స్కి లోనై చచ్చిపోయింది అని. ఒక చీరాల కృష్ణుడికి చీర పిచ్చి పట్టింది అని ఒక పాట ఉంటుంది. ఆ పాటలో ఒక ఆవిడ ఉంది. ఆవిడ గురించి ఈ రచయిత ఈ మధ్య కూడా చెప్పవచ్చాడు. బాలయ్య బాబుతో హీరోయిన్గా కావాలనుందంటే ఆయన ఆశీస్సులు ఇచ్చారు, కానీ నువ్వు ఇంకా అని అర్థమైంది నాకు. అంటే అప్పుడు ఆమె పీలగా ఉండేది. ఇప్పుడు శతమానం భవతిలో కూడా ఉన్నది ఆమె. అంటే ఆ క్యారెక్టర్ ఆమెకి ఎలా వచ్చింది అందులో. అలానే రజిత అనే ఒక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టే. అదే మొత్తానికి మన రేలంగోళ్ళు అనిపించారా, పెళ్లి బలే చేశారా కొబ్బరి తోటలో అంటే సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు. ఆ రజితకు కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ ఉంది ఇందులో. అలానే మన శ్రీహరి, వీళ్ళందరి క్యారెక్టర్లు చూస్తే చాలా ఎక్కువగా అనిపిస్తాయి. ఆ టైంకి 96 టైం కృష్ణ గారు ట్రిపుల్ రోల్ చేసినా కూడా పైగా ఆ పాటల్లో చాలా కష్టపడ్డాడు ఆయన. ఆ వయసులో ఒక హీరోయిన్ ఎత్తుకొని ఇంకో హీరోయిన్తో పాటు పరుగులు తీస్తుంది. మొన్న ఒక పాటలో చెప్పాను కదా, ఇది శ్వేతమేనన్ గురించి, భానుచందర్ దేశద్రోహులు సినిమాలో ఉన్న హీరోయిన్ గురించి చెప్తుంది. అది సురేష్ పీటర్ సాంగ్ కృష్ణ గారికి. విజయ నిర్మల గారు దీనికి దాదాపుగా దర్శకత్వం వహించినంత పనిచేశారు. పెద్ద కృష్ణ గారికి పేరుగా నటించారు. సత్యనారాయణ గారు, సంఘవి, సంగీత గారు పేర్లు మన కృష్ణ గారికి, ముగ్గురు కృష్ణ గారు. అలానే మిగిలిన పాత్రల్లో కనిగెల్ల భరణి ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సినిమా సబ్జెక్టుకి వచ్చి ఏంటంటే, మనకు అప్పటికే పెదరాయుడు తాలూకు ఇన్ఫ్లుయెన్స్లకు లోనై తెలుగు సినిమా అంతా కూడా పంచకట్లు తీర్పులతో విరాజిల్లుతున్నట్టు ప్రతి వాళ్ళు ఒక పెదరాయుడు తరహా క్యారెక్టర్ చేశారు. ఆ సమయంలో వచ్చినది ఇది నా 300వ సినిమా అయితే బాగుండేది అని కృష్ణ గారు చెప్పే సిరీస్లో ఇది కూడా ఉంది. పరచూరి గారి మాటలు చాలా చప్పగా పేలవంగా ఉంటాయి. బొబ్బిలి బ్రహ్మన్న టైపు సినిమా అన్నమాట. తన కూతురుకి చేసినటువంటి ఒక తప్పుకి వెలివేయటము, ఆ తర్వాత ఆ నేరము ఆమె చేయలేదు అని చెప్పి తెలుసుకొని బాధపడటము. ఇది టూకీగా చెప్పాలంటే సినిమా. కానీ ఆ సాగదీసిన తీరు, తన కూతురు చనిపోతుంది, తర్వాత తన మీద అపనిందలు పడుతున్న బొబ్బిలి దొర ఏం మాట్లాడలేడు, విజయ నిర్మల గారు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేడు, ఇంకా సంగవి గారితో డ్యూయెట్లు, మధ్యలో పద్మనాభం గారికి ఇటు అవి అనుకుంటూ ఒక ముసలి ముతక నాటు కామెడీ. ఇన్ని కలిపి ఒక మంచి సినిమాగా రూపొందాల్సిన సినిమాని ఒక చెత్త సినిమాగా తయారు చేసింది. పెద్దగా మలుపులేమో లేకుండా ఒక ఊరిలో ఒక బొబ్బిలి దొర, ఆ బొబ్బిలి దొర చెప్పినట్లు వినాలి, ఆయన చెప్పిన మాట శాసనము, ఎంపీలని ఆయనే తయారు చేస్తాడు, లేకపోతే ఆ గ్రామాల్లో ఆయన చెప్పిందే వేదం అనే బొబ్బిలి దొర కుటుంబంలో ఆయన పోలికలతో ఉన్న ఒక యువకుడు వచ్చేసి అనుమానపడి తన తల్లికి అన్యాయం చేసింది ఈ దొరే అనుకొని పోరాటానికి దిగినప్పుడు ఎలా పరిష్కరింపజేశాడు అనే ఒక మంచి లైన్ని రకరకాలుగా మలుపులు తిప్పి ఆ లోకల్ మన చీరాల విఎస్ఆర్ అండ్ వైఆర్ఎన్ కాలేజీలో కూడా తీసినట్టున్నారు. కాస్త అంత పెద్దగా వారి క్యారెక్టర్ ఫిట్నెస్ లేనటువంటి నటులను పెట్టుకొని ప్రసాద్ బాబు కూడా ఉన్నారు ఇందులో. ప్రసాద్ బాబు గారు కృష్ణ గారి బావమరిది. మనకి పెదరాయుడు తరహా కథనాన్ని కనుక అనుసరించకుండా పాత సినిమాలు కృష్ణ గారి సినిమాల్లోనే కొన్ని సీన్లు యథాతథంగా అలా తీసినా కూడా సినిమా ఓ రకంగా వచ్చేది. సో కొత్తగా వచ్చినటువంటి ఆ దర్శకుడి
హ్యాండ్లింగ్ అంటే సరిగ్గా హ్యాండిల్ చేయలేని కెపాసిటీ లేని దర్శకత్వంతో ఏమైందంటే సినిమా కాస్త అలా చప్పగా చచ్చిపోయింది అన్నమాట. టైటిల్ చాలా ఫోర్స్గా ఉంటుంది, బొబ్బిల ద్వారా కృష్ణ గారి గెటప్ కానీ ఆ ఓపెనింగ్స్ కానీ అన్నీ ఉన్నాయి, కానీ ఇక అల్లుడి నోట్లో శని ఉండటం వల్ల సినిమా అలా తయారైపోయింది.